నిత్యము మన జీవితంలో ఏ చిన్న చిన్న పనులు సవరణ చేసుకోవాలని మనందరికీ ప్రబోధన చేసిన శ్రీమతి నవత గారు, మాతృమూర్తులు, పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, సోదర సోదరీమణులు అందరికీ ఈ హిందూ సమ్మేళన చేయడానికి కారణమైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఎటువంటి పండగ తిథి వారాలు లేకపోయినప్పటికీ ఈరోజు ఇక్కడ ఇంతమంది మీ కూర్చొని ఒక పండగని జరుపుకుంటున్నాం. కారణం మనకు ముందు చెప్పారు, ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభమైపోయి 100 సంవత్సరాలు పూర్తయింది. ఏంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్? ఎందుకు ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? అసలు ఈ సంఘము లేకపోతే ఏమవుతుండే? ప్రపంచంలో అనేక సంస్థలు పుట్టుకున్నాయి, పోతున్నాయి. అనేక సంస్థలు మధ్యలోనే పోతున్నాయి. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 1925 విజయదశమి నాడు ఒక్కడితో ఆలోచనతో ప్రారంభమయ్యి ఈరోజు యావత్తు ప్రపంచం మొత్తము కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు 72 దేశాలలో శాఖలు జరుగుతున్నాయి. భారతదేశంలో 88,000 స్థలాలలో శాఖలు జరుగుతున్నాయి. ఒకసారి అసలు ఈ ఆర్ఎస్ఎస్ ప్రారంభం కాకపోతే ఏమవుతుండే? ఒక చరిత్రకారుడు రాస్తాడు. ఏమని రాస్తాడు అన్నట్టయితే, ఔరంగజేబు యొక్క క్రూరమైన పరిపాలన సాగుతున్నప్పుడు ఒకవేళ ఛత్రపతి శివాజీ కనుక పుట్టకపోయి ఉంటే, ఈ భారతదేశంలో జిజియా మాత ఛత్రపతి శివాజీని కనకపోయి ఉంటే బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళము ఎవ్వరము కూడా ఈ సభను ఈ రకంగా జరుపుకునే వాళ్ళము కాదు. అందరం ఏమైపోయే వాళ్ళము? అందరము కూడా హిందువుల నుంచి ఇస్లాంగా మారిపోయే వాళ్ళం. చరిత్రకారులు రాస్తారు. ఎందుకంటే ఔరంగజేబు కాశీ, మధుర, అయోధ్య అనేక దేవాలయాలు కొల్లగొట్టి దేశమంతా కూడా నాశనం చేస్తూ ఉంటే ఛత్రపతి శివాజీ ఒక్కడు పుట్టి తను హిందుత్వాన్ని రక్షిస్తాడు. మనందరం కూడా ఉండడానికి మిగలడానికి కారణము ఛత్రపతి శివాజీ. కానీ కాలఖండము లోపల 400 సంవత్సరాలు ఛత్రపతి శివాజీ పోయిన తర్వాత ఈ దేశమంతా కూడా ఇంకా తిరిగి మళ్ళీ బానిసత్వంలోకి, విదేశీ యొక్క పరిపాలనలోకి వచ్చినప్పుడు ఈ దేశము లోపల నేను ఎవరు, ఈ దేశానికి వారసులు ఎవరు, ఈ దేశానికి హక్కుదారులు ఎవరు, ఈ దేశము ఎవరిది అనే భావన పూర్తిగా మర్చిపోయినప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభమవుతుంది. దానికంటే ముందు ఒక 2 చిన్న ఉదాహరణలు చెప్పుకోవాలి. 1893 సెప్టెంబర్ 11వ తేదీ మన భారతదేశానికి, మన హిందూ ధర్మానికి ప్రతీక అయిన స్వామి వివేకానందుడు ప్రపంచంలో విశ్వమత మహాసభల కోసమని చికాగో వెళ్తాడు. చికాగో వెళ్ళిన తర్వాత అప్పటి వరకు భారతదేశము లోపల కానీ భారతదేశం బయట కానీ స్వామి వివేకానందుని పేరు ఎవరికి తెలియదు. స్వామీజీ ఆ సభలకు వెళతాడు. సభలకు వెళ్ళిన తర్వాత స్వామీజీ వచ్చిన స్థలం ఎక్కడి నుండి వచ్చారు? భారతదేశం నుండి వచ్చాడు. భారతదేశము ఎటువంటి దేశము?
భారతదేశము 800 సంవత్సరాలుగా విదేశీ పరిపాలకులచే పరిపాలింపబడుతున్న ఒక బానిస దేశము. కాబట్టి అక్కడ ఉన్న సభ నిర్వాహకులు ఏం చేస్తారన్నట్టయితే బానిస దేశం నుంచి వచ్చిన ప్రసంగికునికి వెనుక బెంచిలో సీటు వేస్తారు. మొదటి రోజు ఉపన్యాసానికి అవకాశం ఇవ్వరు, రెండవ రోజు కూడా ఇవ్వరు, మూడవ రోజు అవకాశం వస్తుంది వారికి. ఎప్పుడైతే అవకాశం వచ్చిన తర్వాత స్వామీజీ యొక్క ఉపన్యాసము మొదటి అక్షరము, మొదటి సెంటెన్స్, మొదటి వాక్యము నుండి వారి యొక్క ప్రబోధం మొదలవుతుంది. అది మొదలైన తర్వాత వారి యొక్క అనర్గళమైన సందేశము ప్రపంచం మొత్తంలో కూడా దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఆ దేశాలు మొత్తము కూడా తిరిగి 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 వాళ్లకు హిందూ ధర్మం యొక్క ప్రబోధ చేసి వస్తారు. స్వామీజీ భారతదేశానికి వస్తాడు. స్వామీజీ భారతదేశానికి వచ్చిన తర్వాత స్వామీజీ ఎక్కడ దిగుతాడు? అప్పుడు మన భారత భూభాగంలో ఉన్నది శ్రీలంక దేశం. ఓడరేవులో, కొలంబో ఓడరేవులో దిగుతారు. స్వామీజీ ఎప్పుడైతే కొలంబోలో దిగుతారో స్వామీజీ భారత మాత యొక్క ఆ భూభాగంలో యొక్క స్వామీజీ దిగుతారో దిగగానే స్వామీజీ ఏం చేస్తారన్నట్టయితే ఆ భారత మాత ఒడిలో పండి పొర్లుతుంటాడు. చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. స్వామీజీ 2.5 సంవత్సరాలు విదేశాలలో అనర్గళంగా ఉపన్యసించి మార్గదర్శనం చేసి ప్రబోధనం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామీజీ చేస్తున్న పని ఏమిటి? కింద భారత మాత ఒడిలో పండి పొర్లాడుతున్నాడు. స్వామీజీ చెప్తాడు, శిష్యులు అడుగుతారు తర్వాత, స్వామీజీ ఏంటి? అప్పుడు చెప్తాడు, నేను భారత మాత నుండి 2.5 సంవత్సరాలు ఒక భోగానికి, విలాసానికి, ఒక అనేకమైన వికృతులకి మూలమైన విదేశాల్లో తిరిగి ఏదైతే నా పుణ్యభూమి, మోక్షభూమి, ధర్మభూమి, కర్మభూమి నా భారతమాత ఒడిలో అడుగు పెట్టగానే నా పులకరించిపోయాను అని చెప్పి తన శరీరానికి 2.5 సంవత్సరాలుగా అంటిన మలినాన్ని నేను కడుక్కున్నాను అని చెప్పి స్వామీజీ చెప్తాడు. స్వామీజీ చెప్పిన తర్వాత స్వామీజీ ఇంకేం చెప్తాడు? కొలంబో నుండి తన యొక్క యాత్ర మొదలు పెడతాడు. విదేశాలలో 2.5 సంవత్సరాలు ఆ దేశాల యొక్క స్థితిగతులు అర్థం చేసుకుంటాడు. వాళ్ళు అనుభవిస్తున్న అనేక రకమైన సౌకర్యాలు, భోగాలు చూస్తాడు. కానీ భారతదేశంలో జరుగుతున్న విదేశీ పరిపాలన లోపల భారతీయులు ఏ రకంగా మ్రగ్గుతున్నారు అనే విషయాన్ని చూస్తాడు. స్వామీజీకి ఈ దేశాన్ని తిరిగి మార్చాలి అంటే ఏం చేయాలి అనేది చెప్తాడు. చెప్పి తను పోయిన చోటల్లా స్వామీజీ కొలంబో నుండి మొదలు పెడతాడు. ఇప్పుడున్న ఉత్తరాఖండ్, ఉత్తర కాశీ దగ్గర అల్మోరా ఉంటుంది. అల్మోరా వరకు తన జైత్రయాత్ర మొదలు పెడతాడు. మొదలు పెడుతూ ప్రతి నగరము, ప్రతి పట్టణంలో ఆగిన చోటల్లో కూడా ఈ రకంగా సభను ఉద్దేశించి స్వామీజీ కొన్ని విషయాలు చెప్తాడు. దాంట్లో మొట్టమొదటి విషయం చెప్తాడు. ఒక చిన్న కథ చెప్తాడు పోయిన చోటల్లో స్వామీజీ. ఏ కథ చెప్తాడు? ఒకానొక అడవిలో ఒక సింహం ఉంటుంది. ఆ సింహము కూడా పురిటి నొప్పులతో బాధపడుతుంది. కొద్ది సమయానికి ఆ సింహము ప్రసవిస్తుంది, పిల్ల సింహాన్ని కంటుంది. దురదృష్టవశ సింహానికి తన బిడ్డను, తన లక్షణాలు ఆ సింహానికి ఏమి తెలియదు. తెలియకుండా సింహం ఏం చేస్తుంది? అలా నడుచుకుంటూ ముందుకు వెళుతుంది. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అటువైపుగా ఒక మేకల గుంపు, మేకల మంద పెద్ద ఎత్తున వస్తూ ఉంటుంది. ప్రారంభంలో అవి చూస్తాయి ఈ సింహాన్ని, పిల్ల సింహాన్ని. పిల్ల సింహము చాలా ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది తప్ప సింహం యొక్క లక్షణాలు దాంట్లో ఉండయి. ఎటువంటి గాండ్రింపు, గర్జన కనబడతలేదు. సింహం యొక్క పురుష పరాక్రమాలు ఏమీ కనబడతలేవు. కాబట్టి మేకలు ఏం చేస్తాయంటే ఆ సింహాన్ని, పిల్ల సింహాన్ని చూసి అదరవు బెదరవు. ఈ పిల్ల సింహం అనుకుంటుంది, ఓహో ఇలా మేకలు వెళుతున్నాయి కదా, అవి నాలాగనే ఉన్నాయేమో,
నేను కూడా ఒక మేకను కాబోలు అని చెప్పి ఏం చేస్తాయి అన్నట్టయితే ఈ మేకలు కూడా ఈ పిల్ల సింహము కూడా ఏం చేస్తుంది అన్నట్టయితే ఆ మేకలతో పాటు చేరి మేకల మధ్యలో నుండి కలిసి వెళ్ళిపోతుంది. మేక ఎక్కడికి వెళ్తుంది? మేతకి వెళ్తుంది. మేక ఏం తింటుంది? గడ్డి మేస్తుంది. కాబట్టి ఈ పిల్ల సింహం ఏం చేయాలి? గడ్డి మేయాలి. మేక ఏమని పలుకుతుంది? మే అని పలుకుతుంది. కాబట్టి ఈ సింహం కూడా ఏం నేర్చుకుంది? మే నేర్చుకుంది. కానీ ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత మళ్ళీ అడవికి మంద మొత్తము కూడా మేత మేయడానికి వచ్చినప్పుడు ఇంకొక సింహము, అడవిలో నిజమైన సింహము మృగరాజు ఏదైతే ఉందో ఆ మృగరాజు ఒక పెద్ద గాండ్రింపు, పెద్ద గర్జన శబ్దము చేస్తుంది. ఒక్కసారిగా మేకలన్నీ కూడా భయముతో వణికిపోయి పరిగెత్తుతుంటాయి. సింహము దూరం నుండి చూస్తుంది, ఆ మేకలు పరిగెత్తుతుంటాయి. ఆశ్చర్యంగా ఆ మేకల మధ్యలో ఉన్న పిల్ల సింహము కాస్త పెద్దగా అవుతుంది. ఆ పెద్ద సింహము కూడా భయపడుతూ పరిగెత్తుతుంది. వేటాడే సింహానికి అనిపిస్తుంది, అరే మేకలంటే పారిపోతున్నాయి, కానీ ఈ సింహం ఎందుకు పారిపోతుంది? కాబట్టి తన వేట విషయము మర్చిపోయి, కాబట్టి ఈ సింహము పారిపోయే సింహాన్ని పట్టుకోవాలి అని చెప్పి సింహము తన పరాక్రమముతో పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చేసి ఈ పిల్ల సింహాన్ని ఛేదించి దాన్ని ఒక్కటిస్తుంది. వెంటనే పిల్ల సింహము కాస్త కింద పడి వెంటనే లేస్తుంది. ఎందుకంటే సింహము కదా, కింద పడుతుంది కానీ వెంటనే లేస్తుంది. ఆ రకంగా 4-5 సార్లు కొట్టిన తరువాత ఆ సింహము కూడా లేచి నిలబడుతుంది. అప్పుడు తల్లి అంటే ఆ అడవి వేటాడే సింహము చెప్తుంది, అరే భయ్ నువ్వు ఎవరు? మే అంటుంది. మళ్ళీ అది కాదు, నువ్వెవరు? మే. అప్పుడు ఆ వేటాడే సింహాన్ని ఈ పిల్ల సింహాన్ని ఏం చేస్తుంది అన్నట్టయితే అక్కడ దగ్గర ఉన్న నీటి కొలను దగ్గరికి తీసుకెళ్తుంది. దానిలో దాని ప్రతిబింబము చూపిస్తుంది. ఆ ప్రతిబింబం చూస్తుంది పిల్ల సింహము. తన యొక్క రూపము ఇప్పటి వరకు మేకలాగా ఉన్నా అనుకుంది, కానీ తన ప్రతిబింబము ఎదురుగా గర్జిస్తున్న సింహం ఏదైతే ఉందో ఆ సింహములాగా ఉన్నది. కాబట్టి అప్పుడు దానికి గుర్తొస్తుంది, ఓహో నేను మేకను కాదు, నేను సింహాన్ని. అప్పుడు నిద్ర లేస్తుంది. నిద్ర ఈ వేటాడే సింహము ఆ పిల్ల సింహాన్ని నిద్ర లేపి సింహముగా మారుస్తుంది. స్వామి వివేకానందుల వారు దేశమంతా కూడా తిరుగుతూ 800-1000 సంవత్సరాలు విదేశీ యొక్క బానిస పరిపాలనలో, విదేశీ యొక్క క్రూరమైన పరిపాలన లోపల హిందువు ఏ రకంగా మారిపోయాడు, హిందూ అనేవాడు ఎవరు ఏ రకంగా అయిపోయాడు. 800 సంవత్సరాలు, 100 తరాలుగా హిందువు సింహము మేకగా మారినట్టు, సింహము సింహం అనే విషయాన్ని మర్చిపోయినట్టు, హిందూ అనే విషయాన్ని మర్చిపోయి తను ఎవరు, ఈ భారతదేశానికి, ఈ భారత మాతకు వారసుని, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం అనుకున్న భూభాగము, ఈ రామాయణము, ఈ భారతము, ఈ భగవద్గీత, ఈ శ్రీరామచంద్రుడు, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు, వీళ్ళందరికీ నేను వారసుని అనే విషయాన్ని మర్చిపోయి కేవలము కొద్దిమంది విదేశీ, కొద్దిమంది వ్యక్తుల చేతుల లోపల ఇన్ని కోట్ల మంది బానిసలైపోయారు. ఎంతమంది అయ్యా వచ్చింది విదేశీయులు పరిపాలన చేయడానికి మన దేశానికి? చివరికి లెక్క పెడితే 1947 ఈ దేశం నుంచి వెళ్ళిపోయేసరికి ఆంగ్లేయులు మన దేశంలో కేవలము 19,000 మాత్రమే ఉన్నారు. కానీ పరిపాలింపబడ్డ వాళ్ళు ఎంతమంది? 32 కోట్ల మంది. కేవలము 19,000 మంది వచ్చి ఈ 32 కోట్ల మందిని
బానిసలుగా చేసుకొని ఈ దేశంలో ఉన్న ధనము, వజ్రాలు, వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు, ఇతరత్ర ధన సంపద, జ్ఞాన సంపద మొత్తం కూడా దోచుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఇటువంటి విషయాన్ని స్వామి వివేకానందుడు చెప్తాడు. దేశం మొత్తంలో కూడా తిరుగుతూ ప్రతి దగ్గర సభలో కూడా మీరందరూ కూడా సింహం పిల్లలు, మీరందరూ కూడా సింహాలే, మీరందరూ కూడా అడవికి రాజులే, కాబట్టి మీరందరూ కూడా ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటాడు స్వామీజీ. చెప్తూ ఏమంటాడు, మీరందరూ కూడా మారాలి. ఎలా మారాలి? నాకు వ్యక్తులు కావాలి. నాకు ఒక 100 మంది వ్యక్తులు వచ్చినట్టయితే నేను ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చేస్తా అంటాడు. ఎటువంటి వ్యక్తులు కావాలి నాకు? ఐ వాంట్ ఏ మ్యాన్ విత్ క్యాపిటల్ ఎం. స్వామీజీ చెప్తాడు, ఐ వాంట్ ఏ మ్యాన్ విత్ క్యాపిటల్ ఎం. నాకు మనుష్యులు కావాలి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోర తుల్యమైన యువత ఒక 100 మంది వచ్చినట్టయితే ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు మొత్తం నేను మార్చేస్తా అంటాడు. పాపం స్వామీజీ కొలంబో నుండి అల్మోరా వరకు 1.5-2 సంవత్సరాల పాటు దేశమంతా తిరుగుతూ ఈ దేశం యొక్క వైభవము, ఈ దేశం యొక్క సంపద, ఈ దేశం యొక్క గౌరవము ఇవన్నీ కాపాడాలి అన్నట్టయితే ఒక 100 మంది యువకులు రావాలి. ఏ లక్ష్యంతో రావాలి? ఒకే ఒక లక్ష్యంతో రావాలి. తేరా వైభవ్ సదా రహేమా, హమ్ దిన్ చార్ రహే నా రహే. ఓ భారత మాత, నీ వైభవము ఎల్లప్పుడూ ఉండాలి. దానికోసము మేము 4 రోజులు బతికిన చాలు. ఈ దేశము కోసము సర్వము సమర్పణ చేయగల వ్యక్తులు ఒక 100 మంది కావాలి అని చెప్పి స్వామీజీ అడుగుతాడు. కానీ పాపము 2 సంవత్సరాలు స్వామీజీ కొలంబో నుండి అల్మోరా వరకు వెళ్ళిన తర్వాత స్వామీజీ ఎంబడి 100 మంది రారు. స్వామీజీ ఈ రకంగా ప్రయత్నము చేస్తున్నప్పుడు, స్వామీజీ ఈ రకంగా దేశమంతా తిరుగుతూ ఉన్నప్పుడు నాగపూర్లో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉన్నదో, ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరు ప్రపంచమంతా తెలుసు. కానీ సంఘాన్ని ప్రారంభించిన వ్యక్తి పేరు ఎవరు? చాలా మందికి తెలియదు. సంఘాన్ని ఎవరు ప్రారంభించిండ్రు అసలు చాలా మందికి తెలియదు. ఆయన పేరు డాక్టర్ కేశవరావు బలరామ్ హెడ్గేవార్. కేశవుడు సరిగ్గా ఒక యుగ ద్రష్ట, యుగ పురుషుడు ఆయన. ఈ కలియుగము లోపల 5128 సంవత్సరాల కలియుగ చరిత్రలో ఉగాది నాడు జన్మించి ఒక యుగ ద్రష్టగా, యుగ పురుషుడిగా ఈ భారతదేశానికి పట్టిన స్వామీజీ చెప్పిన ఏదైతే సింహముగా మరిచిపోయింది, హిందువుగా మరిచిపోయాడు, అటువంటి హిందువుగా గుర్తించి ఆ నేను హిందువునని గర్వంగా చెప్పుకునేటట్లు ఈ యుగము లోపల ఆధునిక ఋషి డాక్టర్ కేశవరావు బలరామ్ హెడ్గేవార్. ఆయన సరిగ్గా ఉగాది నాడు పుడతాడు. ఇంట్లో పుట్టగానే ఇంట్లోపల వాళ్ళ అమ్మ అతనికి చిన్న వయసు నుండే రామాయణ భారత ఇతిహాసాలు నేర్పుతుంది. సహజంగా మరాఠాలో పుట్టాడు కాబట్టి ఛత్రపతి శివాజీ యొక్క వీరోచిత గాథలు చెప్తుంది. ఒకనాడు ఆ అబ్బాయికి 7-8 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అమ్మ ఎంబడి చేయి పట్టుకుంటాడు. రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాడు. రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు పక్కన కొండ ఉంటుంది, కొండ బురుజు ఉంటుంది, బురుజు మీద జెండా ఎగురుతుంది. ఆ బురుజు మీద జెండా ఎగిరేది ఏంటిది అంటే అప్పుడు బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ బ్రిటిష్ యొక్క జాతీయ పతాకము యూనియన్ జాక్ ఎగురుతుంది. వెంటనే వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఆ 7 ఏళ్ల పిల్లవాడు ఏమని అడుగుతాడు అన్నట్టయితే, అమ్మ మనము రాముడు, కృష్ణుడు, ఛత్రపతి శివాజీ అన్ని నాకు చెప్పినావు కదా, మళ్ళీ అక్కడ జెండా ఏంది అదే గుర్తుంది, ఆ జెండా ఎవరిది, అక్కడ నా భగవ పతాకము కాషాయ పతాకం ఎగురుతలేదు కదా అని ఆ 7 ఏళ్ల బాలుడు వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఎట్లయితే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, సువాసన వస్తుందో, కేశవుడు పుట్టగానే దేశభక్తునిగా పుడతాడు.
వెంటనే వాళ్ళ అమ్మ చెప్తుంది, అవును బిడ్డ, మనము రాముడు, కృష్ణుడు, శివాజీ వారసులము కరెక్టే, కానీ పిడికెడు మంది వ్యక్తులు వచ్చి ఇంత పెద్ద దేశాన్ని మొత్తము కూడా ఆక్రమణ చేసుకొని పరిపాలన చేస్తున్నారు. మనందరం కూడా ఇప్పుడు బానిసత్వంలో ఉన్నామని చెప్తుంది వాళ్ళమ్మ. అతనికి ఆలోచన మొదలవుతుంది. ఆ 8-9 ఏళ్ల వయసులో ఏంటిది, విదేశీయులు వచ్చి మనల్ని పరిపాలిస్తున్నారా, మనందరం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ దేశంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, 30 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు, వచ్చిన 100,000ను మనను బందీలుగా చేస్తే ఎలా ఊరుకుంటున్నారు? ఎందుకంటే ఈ 30 కోట్ల మంది మనసులో ఏముందంటే, మేము ఒక్కడిని ఏం చేయగలుగుతాం, నేను ఒక్కడనే ఉన్నా, నేనేం చేయగలుగుతా, మేము 10 మంది కలిసి లేము, నేను పిలిస్తే ఆయన రాడు, ఆయన పిలిస్తే నేను రాను. ఇంత లోపల కేశవుడు స్కూల్లో చదువుకుంటుంటాడు. ఆ స్కూల్ లోపల ఒక సంఘటన జరుగుతుంది. ఏం సంఘటన? స్కూల్లో ప్రకటన చేస్తారు, రేపు విక్టోరియా మహారాణి యొక్క షష్ఠి పూర్తి వజ్రోత్సవ వేడుకలు. విక్టోరియా మహారాణి బ్రిటిష్ సింహాసనం ఎక్కి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రేపు మన స్కూల్లో వేడుకలని చెప్తారు. అందరికీ మిఠాయిలు ఇస్తారని చెప్తారు. వెంటనే పిల్లలందరూ కూడా ఆనందంతో కేరింతలు కొడతారు, రేపు మనకు మిఠాయిలు వస్తాయని చెప్పేసి. కానీ ఈ కేశవుడు ఏం చేస్తాడన్నట్టయితే, అసలు విక్టోరియా మహారాణి ఎవరు, ఆమె 60 ఏండ్లు షష్ఠి పూర్తి ఉత్సవము, పట్టాభిషేక మహోత్సవ ఉత్సవము, మనకు సంబంధం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి నాడు స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా వరుసలో వెళ్తారు. ఆ చిత్రపటం దగ్గర పుష్పం వేయాలి, తర్వాత మిఠాయి తీసుకొని వెళ్ళాలి. ఈ బాలుని వంతు వస్తుంది, కేశవుని వంతు. రాగానే పటము చూడగానే మనసు లోపల ఒక క్రోధము, కోపం వస్తుంది. ఈమె జిజియా మాత కాదు, సీతామాత కాదు, ఈమె ఇంకో మాత కాదు, ఈమెకు మనము ఎందుకు ప్రార్థన చేయాలి? ఆమె విదేశీయురాలు, ఆమె విదేశీయురాలైతే మనకు పండుగ ఎలా అవుతుంది అని ఆ చిన్ని బుర్రలో ఆలోచన వస్తుంది. వెంటనే అక్కడి నుంచి పక్కకి వెళ్తాడు, మిఠాయి చేతిలో పెడతారు, మిఠాయి తినకుండా కాలువలో పడేసి వెళ్తాడు. కాబట్టి ఆ బాల్యంలోనే, చిన్నతనంలోనే తను ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, నా దేశం ఏది, నా దేశము ఏమైంది అనే విషయము ఆలోచన వచ్చిన తర్వాత తన యొక్క భవిష్యత్తు నిర్ణయం చేసుకుంటాడు. ఆ బాలుడు దేశమంతా తిరుగుతాడు, కలకత్తా వెళ్తాడు, వైద్య విద్యాభ్యాసం చేస్తాడు, మెడికల్ డాక్టరు. 1912 సంవత్సరంలోనే MBBS పూర్తి చేస్తాడు. ఒక మనిషికి పట్టిన రోగాన్ని నయం చేయాలి అంటే చికిత్స కావాలి, కానీ ఈ దేశానికి పట్టిన ఈ జాడ్యము, ఈ రోగము, దీనికి చికిత్స కనుక్కోవాలి అని చెప్పి దేశమంతా పర్యటన చేసి అనేక విషయాలు ఆకలింపు చేసుకుంటాడు. ఆకలింపు చేసుకొని చివరికి 1925 విజయదశమి నాడు 1925 విజయదశమి నాడు ఒక చిన్న మర్రి విత్తనం ఏదైతే ఉంటుందో అటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖని ప్రారంభం చేస్తాడు. చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది, ఒక చిన్న శాఖ కొద్దిమంది వ్యక్తులు అసలు ఇంత పెద్ద దేశాన్ని ఎట్లా మార్చగలుగుతారు, ఏమవుతుంది అనే విషయాన్ని చెప్తూ వారు చెప్తారు. ఇవాళ ఒక మనిషి ఉన్నాడు, మనిషి నాలాంటి వాడు 80 కిలోలు ఉన్నాడు. నేనేదో అనారోగ్యం కారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు, మాత్ర ఇస్తాడు, గోళీలు ఇస్తాడు. ఎంత పెద్ద గోళీ ఇస్తాడు? మనిషి 80 కిలోలు కాబట్టి ఒక 8 కిలోల గోళీలు ఇస్తాడా? పోనీ 800 గ్రాముల గోళీలు ఇస్తారా? ఏం చేస్తాడు డాక్టరు? మహా అంటే 500 mg 650 mg డోలో ఇస్తాడంతే. అదే రకంగా ఒక 650 mg డోలో గోళీ ఏదైతే ఉందో
ఆ గోలి మనిషి 80 కిలోలు ఉన్నప్పటికీ అనారోగ్యాన్ని పోగొడుతుంది. ఈ భారతదేశము 35 కోట్ల మంది ఉన్నప్పటికీ వీళ్ళ లోపల దాగి ఉన్న నిద్రాణమై ఉన్న ఆ సింహాన్ని మేలుకొల్పాలి అన్నట్టయితే ఇది ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనే ఒక చిన్న ట్యాబ్లెట్ని సరిగ్గా 100 సంవత్సరాల క్రితం భారతదేశానికి అందిస్తాడు. ఇవాళ 100 సంవత్సరాల తర్వాత ఆ చిన్న ట్యాబ్లెట్ పెరిగి ఆ చిన్న విత్తనము పెరిగి ఒక మహా వటవృక్షం అయిపోయి ఈ దేశము లోపల 88,000 గ్రామాల లోపల సంఘ శాఖలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో 72 దేశాల్లో సంఘ శాఖలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనందరం చూస్తున్నాం. ఇవాళ 100 సంవత్సరాల తర్వాత గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇవాళ గర్వ్ సే కహో మై హిందూ హూ, హిందూగా జీవించండి, హిందూగా గర్వించండి అని చెప్పుకుంటున్నాం. ఈ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్రలో చూసినట్టయితే అనేక సంఘటనలు కనబడతాయి మనకి. దాంట్లో ఒకే ఒక సంఘటన చెప్పి నేను ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకే ఒక సంఘటన. ఏం జరుగుతుంది? 100 సంవత్సరాల లోపల ఆర్ఎస్ఎస్ 3 సార్లు నిషేధం, తొలగింపులు, నిందలు, అసత్య ఆరోపణలు ఎన్ని చేసినప్పటికీ ఆర్ఎస్ఎస్ పెరుగుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ ఇంకేం చేసింది? ఈ దేశము ఈ సమాజం మొత్తము కూడా ఎప్పుడు ఆపదలో ఉన్నప్పుడు నేను ముందున్నా అని చెప్పి ఆర్ఎస్ఎస్ ముందుంది. ఒక వరదలు, ఉప్పెనలు, రైలు దుర్ఘటనలు అనేక చోట్ల ఆర్ఎస్ఎస్ ముందుంది. ఈరోజు దేశం మొత్తంలో 1,33,000 సేవా కార్యక్రమాలు చేస్తుంది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఇలాంటి ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అనే విషయము ఒకే ఒక సంఘటన చెప్పి మీకు ముగిస్తాను నేను. ఏ సంఘటన అది? 1962లో చైనాతో మన యుద్ధమైంది. అప్పుడు మన ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ యుద్ధము జరుగుతూ ఉంది భయంకరంగా. యుద్ధము జరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఏం జరుగుతుంది అన్నట్టయితే శత్రు సైనికులు కాశ్మీర్, హిమాలయ లోపల యుద్ధం చేస్తూ ఉంటారు. భారతదేశ సైనికుల యొక్క స్థావరం వద్ద మందుగుండు సామాగ్రి నిల్వలు అయిపోతాయి. కాబట్టి వీళ్ళకి ఏం కావాలి? మందుగుండు సామాగ్రి కావాలి. అప్పుడు పైన ఆకాశం నుండి హెలికాప్టర్ నుంచి మందుగుండు సామాగ్రి నిల్వలు, మందుగుండు సామాగ్రి మొత్తము కూడా భారత సైనిక స్థావరం దగ్గర వదిలిపెడతారు. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతాయి? అవి భారత సైనిక పోస్టు నుండి 800 మీటర్ల దూరంలో పడతాయి. అటువైపు శత్రు సైనికులు ఉంటారు. కానీ సైనికులు వెళ్ళి తీసుకురావడం చాలా సహజము, సులభంగా తీసుకురాగలుగుతారు. కానీ నిరాయుధులైన సైనికులు, ఆయుధాలు లేని సైనికులు ఒకవేళ ఆ మూటలు వెళ్ళి తీసుకొచ్చినట్టయితే యుద్ధము చేయడానికి శత్రువులు కాల్పులు జరిపితే ప్రతి కాల్పులు జరపరు. కానీ ఒకవేళ సైనికులు వీరమరణం పొందినట్టయితే ఆ భూభాగాన్ని రక్షించే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆ సైనికుల అధికారికి ఒక ఆలోచన వస్తుంది, ఎవరైనా సరే సామాన్యమైన వ్యక్తులు ఆ మూటలు తెచ్చి ఇవ్వాలి. ఎలా తెచ్చి ఇవ్వాలి? ఎవరు తేగలుగుతారు? యుద్ధము జరుగుతుంది, శత్రువులు అటువైపు ఉన్నారు, ఎవరు వస్తారు? కానీ వెంటనే ఐడియా వస్తుంది, ఈ కొండ కింద గ్రామం లోపల ప్రతినిత్యము భారత మాతకి జైకారం చేసుకుంటూ కబడ్డీ ఆడతారు, అనేక మంది వ్యక్తులు గుమిగూడతారు, శాఖ రూపంలో ప్రతినిత్యము చేస్తారు, వాళ్ళని పిలిస్తే ఈ పని చేస్తారు అంటారు. వెంటనే మిలిటరీ వ్యాన్ ఆ గ్రామానికి వెళుతుంది. ఆ గ్రామానికి వెళ్ళి ముఖ్య శిక్షక్ ఇంటి ముందు వాహనం ఆగుతుంది. యుద్ధము జరుగుతుంది కదా, ప్రజలందరూ కూడా వస్తారు అక్కడికి. ముఖ్య శిక్షక్ బయటికి వస్తాడు, రాగానే చెప్తారు ఇట్లా అవసరం ఉంది, మందుగుండు సామాగ్రి మూటలు తేవాలి, మీకు వీలవుతుంది అంటారు. వెంటనే ముఖ్య శిక్షక్ అడుగుతాడు ఎంతమంది కావాలి అని. 40 మంది కావాలి అంటాడు. వెంటనే అరగంట లోపల 40 మంది కాదు 56 మందిని తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళతారు. మందుగుండు సామాగ్రి యొక్క సైజు, ఎంత బరువు, ఎట్లా తీయాలి, ఏం చేయాలి చెప్తారు. స్వయం సేవకులందరూ కూడా కొండపైకి వెళ్తారు. అందరి మనసుల లోపల ఒకటే ఆలోచన, తేరా వైభవ్ సదా రహేమా, హమ్ దిన్ చార్ రహే నా రహే. పైకి వెళ్తారు, మందుగుండు సామాగ్రి మూటలు తీసుకుంటారు, తీసుకొని తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. 56 మందికి దొరుకుతాయి. అందరూ భుజం మీద వేసుకుంటారు, తిరుగు ప్రయాణం అవుతున్నారు.
అవుతూ ఉన్నప్పుడు శత్రు సైనికులకి తెలుస్తుంది ఇక్కడ ఎవరో మనుషులు వస్తున్నారని. వెంటనే శత్రుల వైపు నుండి ఏం జరుగుతుంది? కాల్పులు ప్రారంభమవుతాయి, పిరంగి మోతలు ప్రారంభమవుతాయి, జరుగుతూ ఉంటాయి కాల్పులు. వెళ్ళింది 56 మంది వెళ్ళారు, కానీ భారత సైనిక స్థావరానికి చేరుకుంది 42 మంది మాత్రమే. 56 మంది వెళ్ళారు, వచ్చింది 42 మంది మాత్రమే. మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఈ రకంగా యుద్ధము పరిసమాప్తం అయిపోయింది. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సమావేశాల లోపల, రివ్యూ మీటింగ్ లోపల అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు చెప్తున్నారు. ఆ నివేదికలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రం నుంచి అందరూ సైనిక అధికారులు ఏమని చెప్తారన్నట్టయితే, ఢిల్లీ నగరం లోపల ట్రాఫిక్ నియంత్రణ ఆర్ఎస్ఎస్ శాఖ వాళ్ళు చేశారు. పంజాబ్ లోపల రక్తదానం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేశారు. కాశ్మీర్ లోయలో శ్రీనగర్ రన్వే ఎయిర్పోర్ట్ మంచుని స్వయం సేవకులు తీసేశారు. అన్నీ వింటూ చివరికి ఈ 14 మంది స్వయం సేవకులు ఎవరైతే భారతమాత ఒడిలో తమ జీవితాన్ని సమర్పణ చేసుకున్నారో ఆ విషయము కూడా జవహర్లాల్ నెహ్రూ గారు వింటారు. విన్న తర్వాత వెంటనే వారి మనసులో ఆలోచన వస్తుంది. అప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, భారతదేశం లోపల కాషాయ పతాకాన్ని ఎగరనివ్వనంటాడు. కానీ అదే జవహర్లాల్ నెహ్రూ జనవరి 22వ తేదీ 1963 నాడు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసి ఏం చెప్తాడన్నట్టయితే, రాబోయే 26 జనవరి మన గణతంత్ర దినము నాడు, రిపబ్లిక్ డే పరేడ్ నాడు సైనికుల యొక్క శక్తి సామర్థ్యాలు ఆ రోజు ప్రదర్శన చేస్తాం. మనము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు కూడా సైనికులకు ఏమాత్రము తక్కువ కాకుండా దేశము కోసము పనిచేసిన తీరు ఈరోజు నేను తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు నాకు స్వయం సేవకుల మీద ఈ అవగాహన లేదు. ఈరోజు నాకు తెలిసింది, స్వయం సేవకులు వాళ్ళు తమ కోసము కాదు, ఈ సమాజము ఈ దేశము కోసము ఏ రకంగా వాళ్ళంతలో వాళ్ళు సమర్పణ చేయబడతారో. వెంటనే జవహర్లాల్ నెహ్రూ గారు చెప్తారు ఏంటంటే, 26 జనవరి నాడు జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కూడా సైనికులతో పాటు రావాలి అని చెప్పి అడుగుతాడు. వెంటనే సంఘం నిర్ణయం చేస్తుంది, 4 రోజుల లోపల 3000 మంది ఆర్ఎస్ఎస్ గణవేష్ధారి స్వయం సేవకులు సైనికులతో పాటుగా ఈ 3000 మంది రూట్ మార్చ్ చేసుకుంటూ 1963 జనవరి 26వ తేదీన ఢిల్లీ విజయపథ్ లోపల రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే ఏం చేస్తుంది? ఈ దేశానికి, ఈ సమాజానికి, ధర్మానికి ఎప్పుడైతే ఆపద వస్తుందో నేను ఉన్నాను అని చెప్పేసి 100 సంవత్సరాల చరిత్ర లోపల వందల కొలది ఉదాహరణలు మన కళ్ళ ముందున్నాయి. ఇప్పుడు ఈ 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనందరినీ పిలిచి ఎందుకు సమావేశం ఏర్పాటు చేసిందంటే, మనందరము కూడా మారాలి. ఈ దేశము 2047లో స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యేసరికి మన దేశము తిరిగి వైభవముగా, ఉన్నతముగా, విశ్వగురువుగా, వెలుగొందిన భారతదేశముగా, అభివృద్ధి చెందిన భారతదేశముగా కావాలి అన్నట్టయితే ఆర్ఎస్ఎస్ ఒక్కటి సరిపోదు, మనందరము కూడా మారాలి. అందుకోసమే ఇప్పటిదాకా ఆ నవత గారు చెప్పిన చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, అదేదో పెద్ద విషయము కాదు. ఆ చిన్న చిన్న విషయాలని కూడా నేను నా కుటుంబంలో మార్పు తీసుకువస్తా, నేను నా సమాజంలో మార్పు తీసుకువస్తా. ఒక్కరొక్కరు వంతుగా 25 కుటుంబాలని టార్గెట్ చేసుకొని ఇప్పుడు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో మనము మార్పుకి శ్రీకారం చుట్టాలి. మన ఊరు మారాలి, మన సమాజం మారాలి. అందుకోసము ఈ దేశం యొక్క భవిష్యత్తు బాగుండాలి అన్నట్టయితే ఆర్ఎస్ఎస్ ఒక్కటి కాదు, ఆర్ఎస్ఎస్తో పాటు మనందరం కూడా కలిసి పని చేయాలి, అందరము కలిసి రావాలి అని చెప్తూ ఈ హిందూ సమ్మేళనం పేరుతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. మనందరం కూడా నిజమైన భారతీయులుగా, నిజమైన భారతమాత బిడ్డలుగా మనందరిలో కూడా మార్పు రావాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ